వాక్యము 6వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమను వృద్ధి చేయువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్ర భేదము చేయను. చాలా మటుకు వచనాలు అక్షరానుసారంగానే చూడకూడదు. అక్షరానుసారంగాను, శరీరానుసారంగాను, ఆత్మానుసారంగాను మనము పరిశోధించాలి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, ఈ పేషెంట్ ఉన్నాడు. డాక్టరు ఇతన్ని ప్రేమిస్తే అతని యొక్క లోపం ఏమిటో హాస్పిటల్లో అతని రిపోర్ట్ ఏంటో చెప్పాలి ఖచ్చితంగా. ఆ లోపం చెప్పకపోతే దానికి మందు ఉండదు. అది వేసుకునేటప్పటికీ రోగం పెద్దదైపోద్ది. మనోలే కదా అని చెప్పి నువ్వు చెప్పడం మానేసావు అనుకో, రోగం పెద్ద అయిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా అక్షరానుసారంగా కాదు, శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా చూసుకోవాలి. ఏంటి ఇక్కడ అంటే ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టునంటే అర్థం ఏంటంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ పాడైపోతేమో అందుకే ఈ మిస్టేక్ నేను నీకు చెప్పలేదు అలాంటివి కాదు. పాపమును విడిచిపెట్టి దానిని ఒప్పుకొనివాడు వర్ధిల్లుతాడు, అతడు కనికరము పొందుకుంటాడు అని దేవుడు క్లియర్గా మాట్లాడారు. ప్రేమ అంటే ఏంటంటే ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని మరెన్నడూ మనుషులు వాటి గురించి మాట్లాడకూడదు. కంటిన్యూ అవుతున్న పాపాల గురించి కాదు. ఏదైతే గత కాలంలో ఒకప్పుడు ఇదిగో పలానా కానీ ఇప్పుడు అవేమీ లేదు. వాక్యాన్ని పట్టుకొని, జీవ గ్రంథాన్ని పట్టుకొని యేసై కొరకు మహిమకరంగా వాడబడుతున్నావు. ఓకే, ఇంకా ఆ పాపం జరిగినవి అవి అస్సలు ఎత్తకూడదు, అవస్సలు వాటి గురించి మాట్లాడకూడదు. ఆ జరిగిన సంగతి మాటికి ఎత్తుతుంటే ఏంటి అతను ఎంతసేపు ఇలాగే అంటున్నాడు, ఈరోజు నేను మారాను కదా, నన్ను ఎందుకు చూడటం లేదని పాపం ఆ మనిషి మిత్రభేదము ఇంకా మానేస్తాడు. అలా కాదు, ఒకరి బ్రతుకు మారిన తర్వాత ఏదైతే విడిచిపెట్టారో విడిచిపెట్టినవి మాట్లాడకూడదు. దేవుని కృప. కాబట్టి ప్రేమ కలిగి మన పిల్లలతోనే కావచ్చు, మన కుటుంబస్తులతోనే కావచ్చు, వాళ్ళేవో ఉన్నట్లయితే కనుక వాటి గురించి అంతా దాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మారిన తర్వాత వాటి గురించి మాట్లాడకూడదు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.